వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. జయప్రదం చేయండి పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని. పెరిగే ధరలకు హత్య లేదా, పెరిగే ధరలకు హత్య లేదా, ఏలేవాడికి బుద్ధే లేదా. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. తగ్గించాలి పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను. వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను. ప్రజలపై భారాలు వేసే ప్రజా వ్యతిరేక ప్రజల యొక్క ప్రజల జీవనానికి కీలకమైనటువంటి ధరలు అదుపు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజున పెట్రోల్ డీజిల్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కాబట్టి ఈ కార్యక్రమానికి చేతులు రావట్లేదు. సాధారణమైనటువంటి ప్రజల పైన మొదల భాగాన్ని అర్థం చేసుకొని ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయి. దేవవారపట్నంలో గ్యాస్ కొరతతో చిన్న చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగిపోయి దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజానీకంతో పాటుగా చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే షాపులు కూడా మూసేసుకుని ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది. దీని మీద వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, పవర్ బ్లాక్ ఇటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు మొన్న జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు రేపటి వరకు కూడా మేము రాష్ట్రంలో విస్తృతంగా వేలాది కరపత్రాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా భీమవరపట్నంలో ఈ కరపత్ర పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 వరకు ఈ 12 ఏళ్ల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయలు ఈ రకంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రజల మీద భారం మోపడం జరిగింది. ఒక సంవత్సర కాలంలోనే 7.5 లక్షల కోట్ల రూపాయల దాకా భారం మోపారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయంగా ఏదైతే ముడి చమురు ధరలు తగ్గుతూ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ధరలు పెంచుతూ ఉన్నారు. గతంలో ముడి చమురు ఏదైతే బ్యారెల్ ఉందో 105 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పటికీ మన దేశంలో 60-70 రూపాయలు పెట్రోల్, డీజిల్ అమ్మారు. కానీ ఈ రోజున ఆ బ్యారెల్ ధర 95 డాలర్లకి తగ్గిపోవడం జరిగింది. అంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిపోతున్నప్పటికీ కూడా మన దేశంలో ఇవాళ 116 రూపాయలు, 117 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలని అమ్ముతూ ఉన్నారు. ప్రధానంగా ఈ ధరలు పెరిగిపోవడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఈ పెట్రోల్ మీద, డీజిల్ మీద విపరీతంగా పన్నులు వేయడం వల్లే ఈ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీద విమర్శ చేసింది. మీరు పన్నులు తగ్గించుకుంటే ప్రజల మీద భారం తగ్గుతుందని చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ప్రజల మీద పన్నులు తగ్గిస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఏమాత్రం కూడా తగ్గించకపోగా మీరు కూడా ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇవాళ కనీసం 60-70 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చు. కానీ దీంట్లో 50% అంటే సుమారుగా 50 రూపాయలు పైగానే పన్నులు ఉండడం బట్టే ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. అందుకే ఇవాళ వామపక్ష పార్టీలు వెంటనే ఈ పన్నుల భారం తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలు అరికట్టాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జూన్ 9వ తారీఖున మొత్తం ప్రజానీకమందరిని కదిలించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో మేము రాస్తారోకోలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాస్తారోకోల కార్యక్రమంలో
ప్రజానీకం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం వారికి నిరసన తెలపాలి, అధిక ధరలు అరికట్టే వరకు కూడా ఆందోళనలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రజానీకం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనా వైఫల్యం కారణంగానే ఇవాళ దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అప్పటికే పెట్రోలు లీటర్ 65 రూపాయలు, డీజిల్ లీటర్ 50 రూపాయలు ఉన్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ఆ రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ 65 రూపాయలు దాటకుండా మేము 35 రూపాయలకి పెట్రోల్, డీజిల్ లీటర్కి ఇప్పించామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు. అప్పుడు 25 పైసలు, 35 పైసలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితేనే పార్లమెంట్కి ఎడ్ల బండితో వెళ్ళి వాజ్పేయి గారు, సుష్మా స్వరాజ్ లాంటి నాయకులు వెళ్ళి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి పెట్రోల్ లీటర్ ధర 65 రూపాయలు, ఈవేళ చూసుకుంటే 118 రూపాయలకి పెట్రోల్ ధర పెరిగింది. మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ అంతకన్నా తక్కువ ఉండాలి, లేకపోతే కనీసం 65 రూపాయలైనా కొనసాగి ఉండాలి. కానీ అంతకన్నా మించి ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన కేవలం వాహనాల వినియోగదారులు మాత్రమే కాకుండా ఈ రవాణా ఛార్జీలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీల భారం విపరీతంగా పెరిగి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి ప్రజల జీవనం దుర్భరంగా మారుతుంది. అంతేకాకుండా మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాలు చమురుకు సంబంధించి రష్యా, ఇరాన్ దేశాలు. ఇవాళ రష్యా నుంచి, ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం ఇవాళ అమెరికా యొక్క చెప్పు చేతల్లో, ట్రంప్ యొక్క చెప్పు చేతల్లో ఇవాళ ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దిగజారు కారణంగా ఇవాళ మనం ఇవాళ రష్యా నుంచి కానీ, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితులు పూర్తిగా దాదాపు నిలిచిపోవడం కారణంగానే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఇవాళ రష్యా కానీ, ఇరాన్ కానీ భారతదేశానికి చిరకాల మిత్రులుగా ఉన్నారు. ఇవాళ అమెరికా కేవలం అదానీ పైన ఇవాళ అమెరికా కోర్టులో కేసుల కారణంగా అమెరికా ఏం చెప్తే అది నరేంద్ర మోడీ ఇవాళ అనుసరించేటువంటి పరిస్థితి వచ్చిన కారణంగానే ఇవాళ దుస్థితి వచ్చింది. ఇవాళ రష్యా మనకి తక్కువ ధరకే చమురిస్తూ ఉండేది. ఇరాన్ నుంచి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని మిత్రదేశంగా భావించి చమురు అత్యంత తక్కువ ధరకి ఇచ్చేటువంటిది. ఇవాళ ఇరాన్ లాంటి దేశంలో ఆ దేశ అధ్యక్షుడిని అత్యంత దారుణంగా ఇవాళ అమెరికా చంపేస్తే కనీసం ఖండించలేనటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశం యొక్క అలీన విధానానికి తూట్లు పొడిచి విదేశాంగ విధానానికి చాలా కాలంగా వస్తున్నటువంటి విదేశాంగ విధానానికి తూట్లు పడిచిన కారణంగానే ఇవాళ ఇరాన్ మనకు దూరం అయింది. ఇవాళ రష్యా దగ్గర నుంచి మన చమురు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బంది, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క జీవనం దుర్భరంగా మారింది. అంటే ఇవాళ ట్రంప్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడా, నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పాలిస్తున్నాడా తెలియలేనటువంటి పరిస్థితి. ఇవాళ ట్రంప్ రష్యా నుంచి నువ్వు చమురు కొనంటే కొనుగోలు చేయడం ఆపేయమంటే ఆపేసేటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ వచ్చారు. ఇవాళ 2 వారాలు మాత్రమే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయమని ట్రంప్ ఆదేశాలు ఇస్తే నరేంద్ర మోడీ దాన్ని అమలు జరుపుతా ఉన్నాడు. మళ్ళీ మీరు కొనుగోలు చేయొద్దనంటే ఆపేస్తా ఉన్నాడు. అంటే ట్రంప్ ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ కాదు ఈ దేశాన్ని పరిపాలించేది. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి 140 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని, ఈ దేశ యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ అమెరికా దాసోకంగా ఉన్న కారణంగానే ఇవాళ చమురు ధరలు పెరిగి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి ఇవాళ ఇరాన్ లాంటి దేశంతో, రష్యా లాంటి దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించాలి. అట్లాగనే మనకున్నటువంటి విదేశాంగ విధానాన్ని అమలు జరపాలి. అనేక విధానాన్ని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ దేశంలో అన్ని దేశాలతో మిత్రదేశం ఉండే పరిస్థితికి భారతదేశాన్ని తీసుకురావాలి. లేకపోతే రానున్న కాలంలో ప్రజలు మరిన్ని కష్టాలు పడి చమురు లేక, పెట్రోల్ లేక, డీజిల్ లేక, గ్యాస్ ధరలు పెరిగి మొత్తం జీవించే పరిస్థితులే కోల్పోయే దుస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికి అంతం చేసే దానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి. ఈ చమురు ధరలు తగ్గించే దానికోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాక్స్లు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.